రఘునాథరావు మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. కొందరు బీజేపీ నాయకులు ఇందులో కేంద్రం వాటా ఉందన్న ప్రచారం చేసుకుంటున్నారని, అలా అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సన్నబియ్యం ఇవ్వలేదని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ పేద ప్రజల కొరకు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అది మనం ज्यादा हुआ है और एक कैंडिडेट चलो ఇంకోటి ఫోటో అది మనం దహేగావ్ గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఉగాది పండుగ నుండి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మా డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్నబియ్య పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒక 16-17 నెలలు కావస్తోంది. ఈ 16-17 నెలలలో ప్రజలకు అనుగుణంగా ప్రజల అభిష్టం మేరకు పరిపాలన అనేది సాగుతూ ఉంది. మరి ఈ ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఈ హామీ సన్నబియ్యం యొక్క హామీ ఈరోజు నెరవేర్చడం జరిగింది. మరి ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మరి ఇది మా కేంద్రం ఇచ్చింది 40 రూపాయలు కేంద్రం ఇస్తున్నది, రాష్ట్ర మాట ఎంత అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒకటే వారికి ప్రశ్నిస్తున్నా, సరే ఏదైనా కేంద్రమైనా రాష్ట్రమైన ఒక సహకారంతో కేంద్రం యొక్క తెలంగాణ భారతదేశంలో ఉంది కాబట్టి తెలంగాణకు వాటా ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి దాని యొక్క బాధ్యత కాబట్టి ఇస్తున్నది. నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, యూపీ ఉంది, మరి అక్కడ ఎందుకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపడతలేదు? మరి ఇక్కడ తెలంగాణలో మాత్రం మేము ఇచ్చిన హామీ మేరకు మేము ఈ హామీ నెరవేరుస్తూ ఉన్నాము. మరి మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ఇది ఏదో తెలంగాణ ఇండియాలో కాకుండా పాకిస్తాన్లో, చైనాలో ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే కేంద్రం యొక్క బాధ్యత రాష్ట్రాలను ఆదుకునేది, ఆ రాష్ట్రం యొక్క వాటా కేంద్రం యొక్క వాటా ఉంటే ఆ వాటాని కలిపి ఈరోజు సన్నబియ్యం అనేది కార్యక్రమం అనేది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. आज हमारे गवर्नमेंट ने अप्रैल 1 से सन्नम बियम डिस्ट्रीब्यूशन करना बोल के गवर्नमेंट आर्डर से, उसी वजह से आज हम दहेगाम आके पूरे मैं तहसीलदार होने से पॉलिटिकल लीडर्स, पूरे लोकल लीडर्स प्लस कांग्रेस लीडर्स प्लस पॉलिटिकल लीडर सब लोग आके हम आज दहेगाम में इनॉग्रेशन कर रहे हैं। ये उस से पूरा पब्लिक ये सन्नम बियम को बहुत अच्छा प्रोग्राम है, ये यूटिलाइज करना बोल के हम సన్నబియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లాభం జరుగుతుంది.